న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్ పోలీసులు ఉగ్రవాదులను పట్టుకున్నారు. అదేంటది, ఉగ్రవాదులను హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు అని అనుకుంటున్నారు కదా. అవును, మనిషి ప్రాణాలను తీసేవారిని ఏమనాలి? ఉగ్రము కనపోతే ఇంకేమనాలి? అయితే ఈసారి పట్టుకున్న ఉగ్రవాదులు ఇలాంటి వాళ్ళు కాదు. మిమ్మల్ని స్లోగా చంపేసేందుకు ప్లాన్ చేసిన దుర్మార్గులు, మీ ఆరోగ్యంతో ఆడుకునేందుకు ప్లాన్ చేస్తున్న దుర్మార్గులు. అవును, హైదరాబాద్లో కల్తీ మసాలా మాఫియా గుట్టు రట్టయింది. ఎంత దారుణం అంటే, అవి తిన్నారా మీ లివరు, మీ కిడ్నీను, లేకపోతే ఇతరితర అవయవాలు దెబ్బతిని ఏకంగా స్లోగా మీ ప్రాణాన్ని చంపేస్తాయి. మీరు వింటోంది, నేను అంటుంది అక్షరాల నిజం. కారణం ఏంటో తెలుసా? మీరు రోజు వాడే లవంగా, మీరు రోజు వాడే జీలకర్ర. అదిగోండి, మీరు చూడొచ్చు. జీలకర్ర ఒరిజినల్ ఏమో అసలు ఎక్కడ కలర్ మారట్లా, ఈ డూప్లికేట్ వేసిన వెంటనే కలర్ మారిపోతుంది. అండ్ లవంగాలు చూడండి. ఇన్ఫ్యాక్ట్ సిపి సత్యనారాయణ చూపించుకుంటూ వచ్చారు. ఇది ఎలాగ తెలుసు? ఒక్కసారి హోల్డ్ చేయండి, లవంగ విషయంలో ఒక్కసారి హోల్డ్ చేయండి. ఇఫ్ పాసిబుల్ లవంగ దగ్గరికి వచ్చినప్పుడు హోల్డ్ చేయండి, నేను చెప్తా. మీరు చూడండి ట్రాన్స్పరెన్సీగా. అదిగోండి, లవంగా కలుపుతున్నప్పుడు ఆ రిజల్ట్ వచ్చినప్పుడు ఫ్రీజ్ చేయండి. హోల్డ్ ఆన్. అదిగోండి, ఇక్కడ చూడండి విజువల్. ఇది ఆ కలర్ ఎలా మారిందని మీరు అనుకుంటున్నారు కదా, నేను చెప్తా. లవంగాలు ఉంటాయి కదా, లవంగ నూనె మీరు ఎప్పుడైనా విన్నారా? లవంగాల నుంచి నూనె తీసేసిన తర్వాత పిప్పి మిగిలిపోతుంది కదా, ఆ పిప్పికి కలర్ వేస్తున్నారు వీళ్ళు దుర్మార్గులు. అంటే మీరు తినే లవంగా అది లవంగానే. ఏదో సినిమాలో వెంకటేష్ అంటూ ఉంటాడు కదా, ఇది గరిటె లాంటిది కానీ గరిటె కాదు, అలాంటిది ఇది లవంగానే. లవంగా లాంటిదే కానీ లవంగాలు కావు. ఇది జీలకర్రే కానీ జీలకర్ర లాంటిది కానీ జీలకర్ర కాదు. మీ ప్రాణాలను హరించే జీలకర్ర ఇది. ఎందుకు సచిన్ ఇంత నువ్వు దీన్ని హైప్ ఇస్తున్నావని చెప్పి మీకు డౌట్ రావచ్చుగాక. దీంట్లో కలిపే ఆ పదార్థాలు తెలిస్తే మీరు వెంటనే మీ ఒపీనియన్ని మార్చుకుంటారు. ఇది నేను అంటున్న మాట కాదు. ఏమి వేస్తున్నారో తెలుసా? మీరు రోజు ముఖానికి అందంగా తయారవ్వాలని చెప్పి రాసుకునే పౌడర్, ఫేస్ పౌడర్, టాల్కమ్ పౌడర్. అదేంటి టాల్కమ్ పౌడరా? జస్ట్ ఇంకా చిన్న శాంపుల్ ఇది మాత్రమే. ఇంకా నేను ముందు చెప్పబోయే మీరు తెలిస్తే కనుక మీరు అర్జెంటుగా పోపులో వేయబోయే జీలకర్రను ఆపేసుకుంటారు, బిర్యానీలో వేస్తే లవంగాన్ని ఆపేసుకుంటారు. అంతేనా? మసాలా దినుసులు అంటే వెంటనే ఇసురు కొడతారేమో చెప్తున్నా. ఎందుకంటే వీళ్ళు ఏమో వాడతారు తెలుసా? ఇప్పుడు నా కోట్ మీకు కనిపిస్తుంది కదా, ఒకసారి నీకు చూపించే ప్రయత్నం చేయండి. నా కోట్ మీకు కనిపిస్తుంది కదా, నా బ్లేజర్. ఇది ఈ కలర్ రావడానికి ఏం చేస్తారు సాధారణంగా? లేకపోతే మీరు బట్టలు వేసుకుంటారు కదా, ఫ్యాబ్రిక్ డై. ఇప్పుడు ఇది ఉంది, దీని కలర్ రావడానికి ఫ్యాబ్రిక్ డై వేస్తారు కదా ఈ బట్టలకి. ఆ ఫ్యాబ్రిక్ డై వాడుతున్నారు. మీరు ముఖానికి రోజు రాసుకుని టాల్కమ్ పౌడర్, ఫేస్ పౌడర్, మార్కెట్లో రకరకాల పౌడర్లు ఉన్నాయి కదా, వాటిని కలుపుతున్నారు. ఇక్కడితో ఆగిపోలేదు దుర్మార్గులు. సింథటిక్ కలర్స్ని వాడుతున్నారు, రైస్ బ్రాండ్ ఆయిల్ని వాడుతున్నారు. అండ్ ఇఫ్ పాసిబుల్ ఇంకొకసారి నా ఫ్రేమ్ తీసుకోవచ్చు. సారీ పీసీఆర్ ఫర్ ట్రబ్లింగ్ యూ, బట్ ఐ హ్యావ్ టు డూ. ఎందుకంటే కనుక ఇప్పుడు నేను చెప్పబోయేది మీరు ఇంకా షాక్ అవుతారు. ఎందుకంటే నా ఫ్రేమ్లో నేను చూపించబోయే విజువల్ కూడా మీకు అంత షాకింగ్గానే ఉంటుంది. ఐ రిక్వెస్ట్ టేక్ మై ఫ్రేమ్ పీసీఆర్ ప్లీజ్. ఎందుకంటున్నానంటే యూ కెన్ సీ దట్ నా హెయిర్ కలర్ ఆఫ్ కోర్స్ వాడుతూ ఉంటాం. మనం హెయిర్కి వేసుకునే కలర్ ఉంటుంది కదా, డిఫరెంట్ ట్రై చేస్తూ ఉంటాం. అది హెయిర్ కలర్, దానికి తగినట్టుగా ప్రమాణాలు ఉంటాయి, గవర్నమెంట్ నామ్ ప్రకారం వాళ్ళు చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ హెయిర్ కలర్స్ని కూడా వాళ్ళు వాడుతున్నారంట. ముక్కును వేరేసుకుంటున్న సందర్భం కదా. మనం తినే జీలకర్ర కలుషితం, మనం తినే లవంగాలు కలుషితం, దాంతోపాటు షాజీరా. ఒకటా రెండా? ఇప్పుడు విజువల్ క్లియర్గా మీరు చూడొచ్చు. ఇలా వేయగానే కలర్ చూడండి ఎంత ఎక్స్ట్రాక్ట్ అయిపోతుందో. చూడండి, ఇది జీలకర్ర విజువల్ చూడండి ఎలా ఉందో. మొత్తం చూస్తూ ఉంటే కనుక వేసిన వెంటనే అర్రే ఎంత బాగుంది జీలకర్ర, వెంటనే కలిసిపోతుంది అనుకుంటున్నాం. ఇన్నాళ్ళు కుంకుమ పువ్వుకి అనుకున్నాం ఆ దరిద్రం. అంటే కుంకుమ పువ్వుని ఎంత డ్యామేజ్ చేసేవాళ్ళు నేనే మీకేం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, మీకే తెలిసిపోతుంది. నాకన్నా బాగా తెలుసు ఇంకా చెప్పాలంటే మీకు.
అయితే ఎలా జరిగింది, ఏం జరిగింది, ఎలా పట్టుకున్నారు, ఎంత పట్టుకున్నారో తెలుసా? వెంటనే ముక్కును వేలుసుకుంటారు అవునా అని చెప్పి. ఏకంగా 13 మసాలా యూనిట్స్ మీద అధికారులు దాడులు చేస్తే 25 టన్నులు అంటే అక్షరాల 25 కేజీల కల్తీ మసాలాను సీజ్ చేశారు. దాంట్లో జీలకర్ర ఉంది, వాము ఎందుకు వాడతాం? రుచి కోసమో, లేకపోతే కొన్ని సందర్భాలు అయితే నేనైతే హ్యాపీగా పచ్చి తినేస్తూ ఉంటాను, డైజెషన్ కోసం, లేకపోతే కొంచెం స్వాద్ అంటూ ఉంటారు కదా, వాసన కోసం. ఆ వామును కూడా కల్తీ చేసేసారు. ఆవాలు, అసలు ఆవాలనే పదం లేనిది, ఆవాలనేవి లేకుండా మన తెలుగు వాళ్ళ వంటకాలు పూర్తి కావు. దట్టు టికెట్ పప్పు నుంచి మొదలుపెట్టి చారు కావచ్చు, వాడు ఇట్ మేబీ ఆవాలు లేకుండా, తాలింపు లేకుండా పూర్తి కాదు. ఆవాలని కల్తీ చేసేస్తున్నారు. షాజీరా, లవంగా ఇవన్నీ కూడా కల్తీ అయిపోతున్నాయి కీటకాల చేతుల్లో. వీటిలో వాడేది తెలిస్తే మీరు షాక్ అవుతారు. టాల్కమ్ పౌడర్ని వాడుతున్నారు, ఫ్యాబ్రిక్ డై వాడుతూ ఉన్నారు మసాలాకి రంగులు అద్దడానికి. మీరు చూడొచ్చు. ఒక్కసారి ఆ మిషన్ ఫుల్ ఫ్రేమ్కి వెళ్దాం, నాట్ అన్ ఇష్యూ అండి. ఒకసారి ఫుల్ ఫ్రేమ్కి వెళ్దాం. వాళ్ళు ఎలా తయారు చేస్తున్నారో పోలీసు దగ్గర నుండి చూపిస్తూ ఉన్నారు. నేను అన్నాను కదా 25,000 కేజీలు అది రెడీ అయిపోయినవి. దీనికోసం ఏకంగా ఇంకా రెడీ కాబోతున్న 89,000 కేజీల ఆ మసాలా సామాన్లు పోలీసులు అదుపులోకి తీస్తున్నట్టుగా మీరు చూడొచ్చు. ప్లాస్టిక్ బకెట్లు వాడుతున్నారండి. అది బకెట్ చూడండి ఎలా ఉందో. అండ్ దాంట్లో కలర్లు, డైలు, బాబోయ్ చూడండి. పోలీసులు చూపిస్తూ ఉన్నారు. అదిగో బహుశా లవంగాలు అనుకుంటా, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. దాంట్లో సాధారణంగా ఇటువంటి మెషిన్స్ మనం ఎక్కడ చూస్తాం? మనం సిమెంట్ మిక్సింగ్లో చూస్తూ ఉంటాం, కరెక్ట్. అండ్ ఆ తర్వాత ఇక్కడ చూడండి, పోలీసులు స్వయంగా అక్కడ చూస్తూ ఉన్నారు, పర్యవేక్షిస్తున్నప్పుడు దొరికింది. ఇదిగోండి లవంగాలు అనుకుంటా, అంతేనా? షాజీరానా మసాలా దినుసులు మొత్తంగా ఏకంగా 13 లొకేషన్స్లో వీళ్ళు ఫాస్ట్ అని చెప్పి కొద్ది రోజుల క్రితం, ఇన్ఫ్యాక్ట్ 140 days బ్యాక్ స్టార్ట్ అయింది. మీరు చూడొచ్చు, ఆవాలను తీసుకొచ్చి ఆవాలు కావచ్చు, మసాలా దినుసులు తీసుకొచ్చి ఆ మిషన్లో వేశాడు. మిషన్లో వేసిన తర్వాత ఒక బకెట్ నీళ్ళల్లో, అదిగో అవ్వా అయ్యా, ఇదా మనం తింటోంది. బాబ్రే, అసలు ఈ మనుషులేనారా మీరు? అరే మీరు కడుపుకి అన్నమే తింటున్నారా? ఈ కల్తీ చేసే బ్యాచ్కి అసలు బుర్ర ఉంటుందా? చూడండి ఎంత దుర్మార్గం. మీరు కనుక రియాక్ట్ కాకపోతే, మీరు బయట వీటిని గుర్తించడం ఎలా? అఫ్కోర్స్ చాలా టఫ్ అయిపోతుంది కొన్ని సందర్భాల్లో. ఏకంగా 89,000 కేజీలు ఏంటి కల్తీ నిల్వలు ఈ 13 లొకేషన్స్ నుంచి. 25,000 కేజీలు మొత్తం అంటే 1,00,000 కేజీల సామాన్య మసాలా దినుసుల్ని ఒక కుటుంబం ఎంత వాడుతుంది ఒక నెలకి? దాదాపుగా కనీసం ఒక 1/4 కేజీ వాడుతుందా? హార్డ్లీ ఒక 200 గ్రాములు కూడా గట్టిగా వాడరేమో కదా. మనం ఎంత తెచ్చుకుంటాం? అయితే ఒక 1/4 కేజీ తెచ్చుకుంటాం ప్యాకెట్. అది 2 నెలలు వస్తే గొప్ప, అంతే కదా. అంటే ఎన్ని కుటుంబాలను వీళ్ళు హరించేందుకు సిద్ధమయ్యారు ఆలోచించండి. కనీసం ఒక 200 గ్రాములు అనుకుందాం, ఒక కుటుంబానికి నెలకి 200 గ్రాములు అనుకుందాం ఆన్ అండ్ యావరేజ్ లీస్ట్ కండిషన్స్లో. అంటే 5 కుటుంబాలు, 1 కేజీ అయితే 5 కుటుంబాలకు సరిపోతుంది. అటువంటిది ఇది ఏకంగా 1,00,000 కేజీలు. 1,00,000 కేజీలు అంటే ఆలోచించండి. 5 లక్షల కుటుంబాలు, అటు ఇటుగా 5 లక్షల కుటుంబాలు. ఒకరు మ్యాథ్స్ నేను కొంచెం వీక్ కాబట్టి కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు, బట్ ఆన్ అండ్ యావరేజ్ చెప్పే ప్రయత్నం చేస్తున్నా, నాట్ అట్ ఆల్ ద టైమ్. బట్ 5 లక్షల కుటుంబాల్లో ఆన్ అండ్ యావరేజ్గా ఇంటికి 2-3 అనుకుందాం. అంటే ఎంతమంది? దాదాపుగా 15 లక్షల మంది ప్రాణాలని తీసేందుకు దుర్మార్గులు సిద్ధమయ్యారు. అదేంటి తిన వెంటనే పోతామా అని అనుకోవచ్చు కాక, కానీ ఆలోచించండి. ఓ కిడ్నీ దెబ్బతిను, లేకపోతే ఒక లివర్ దెబ్బతిను, ఇటువంటి దుర్మార్గపు రసాయనాలు కలిసిన తిండి తింటే ఇంకేమవుతుంది మనకి? మనం ఏమనుకుంటాం?
ఇంకొంతమంది అయితే డైజెషన్ కోసం జీలకర్ర రాత్రి నానబెట్టుకుని తాగిన వాళ్ళు ఉంటూ ఉంటారు, లేకపోతే దాన్ని వేడి చేసుకుని మరగబెట్టుకుని తాగిన వాళ్ళు ఉంటూ ఉంటారు. వాము కూడా అలాంటిదే. లవంగాలు అయితే ఇంకా చెప్పక్కర్లేదు, కొంతమంది పచ్చిగా తింటూ ఉంటారు. షాజీరా ఎస్పెషలీ బిర్యానీలో దాని పాత్ర గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మహిళలకి అయితే ఇంకా అసలు మాట్లాడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి నాకన్నా ఇంకా బాగా తెలుస్తుంది వాళ్ళకి ఇంట్లో హోమ్ మేకర్స్కి. ఈ రంగు బరువు పెంచేందుకు కెమికల్స్ వాడుతూ ఉంది ఈ ముఠా. బేగం బజార్ కాటే దాని కేంద్రంగా ఈ కల్తీ దందా నడుస్తూ ఉంది. ప్రజల ఆరోగ్యంతో చెలగటమాడుతుంది ఈ మాఫియా. దీంతో 3 నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు, విచారణ చేపట్టారు. ఈ మసాలా గురించి చెబుతూ ఉంటే ఒళ్ళు గగురుపాటుకు గురవుతుంది. అసలు ఇందుకే పోలీసులు ఏమంటున్నారు వాళ్ళ మాటల్లోనే విందాం. ఒకసారి పోలీసుల వెర్షన్ చూద్దాం. ఆవుల్ని ఇప్పుడు చూస్తుంటే ఇది ఒరిజినల్, ఇది బాగా రఫ్ ఉంటుంది. అదే మీరు వీళ్ళు మిక్స్ చేసి కెమికల్స్ వాడితే ఇదంతా ఎంత స్మూత్ ఉంటుందంటే మీకే అర్థమవుతుంది. సో బట్ పబ్లిక్ చూసే వాళ్ళకి ఏమవుతుందంటే అది తెలియదు, అన్ని 2 ఒకటే కాదా అని చెప్తారు. ఇంకా కొంతమంది ఈ రేటు తక్కువ చేయడంతోనే ఇది మంచి ఉంది, తక్కువ రేట్లో వస్తుంది కదా అని చెప్పి కూడా వాళ్ళు కొనడం జరుగుతుంది. ఇది ఏదో తక్కువ రేట్లో వస్తుంది, మనము బాగుంటుంది అని చెప్పి అనుకోవద్దు. మీరు ఒరిజినల్ వస్తువులను పట్టుకోండి, బ్రాండెడ్ వస్తువులను తీసుకోండి, బ్రాండెడ్ షాప్కి వెళ్ళి తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను. ఏదో ఒకటి తక్కువ రేట్లో అమ్ముతున్నారు, ఇక్కడ ఏదో తక్కువ రేట్లో దొరుకుతుందని చెప్పి అక్కడ అలాంటి షాప్ దగ్గర మీరు కొనవద్దని చెప్పి నేను పబ్లిక్ అందరు కూడా కోరుతున్నాను. మీకు ఎక్కడ అనుమానం వస్తే మీరు మాకు తెలియపరచాలని చెప్పి కోరుతున్నాను. అట్లానే మీరు చూస్తుంటే ఇది ఒరిజినల్ లవంగం. సార్ కొద్దిగా గ్లాస్ పక్కన పెట్టండి సార్. చేస్తా వైట్ పీస్ చూస్తారు కదా, ఒక దగ్గర ఎంత కలర్ వచ్చింది, ఒక దగ్గర ఏం కలర్ రాలేదు. కనిపిస్తుందమ్మా? ఆల్మోస్ట్ మీకు అది 25 to 50% తక్కువ రేట్లో. ఇదే ఇది क्या ओरिजिनल है? షేక్ చేయండి, అవసరం లేదు, తనే ఆటోమేటిక్ దిగిపోతుంది.